హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మేమైతే కామాక్షి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం కదండి. తర్వాత అయితే శివకంచి అండ్ విష్ణుకంచి దర్శనంకి అయితే బయలుదేరాము. ఫస్ట్ ఇప్పుడైతే శివకంచిది దర్శనం చేసుకోనికైతే వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి వెళ్ళేసి ఇక్కడ రైట్కి టర్న్ అవ్వాలి. రైట్కి టర్న్ అవుతే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ టర్న్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. చూడండి, టెంపుల్ అనేది సూపర్ ఉంటుందండి. టెంపుల్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది. కామాక్షి టెంపుల్ కానీ, శివకంచి టెంపుల్ కానీ అండ్ విష్ణుకంచి టెంపుల్ కానీ అసలు ఎక్సలెంట్ టెంపుల్స్ అండి. అసలు ఇవి దర్శనం చేసుకుంటే అసలు ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. అంత బాగుంటాయి అన్నమాట టెంపుల్ లోపల అయితే. చూడండి, కానీ కొంచెం వాక్ చేయాలన్నమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. అది మేము వెళ్ళిన టైంలో ఫుల్ ఎండ ఉందండి. అసలు అందులో చెప్పులు వేసుకోవద్దు. మాకైతే సుర్ర కాలిందనమాట చెప్పులు వేసుకున్నందుకైతే. అసలు పిల్లలు కూడా ఎలా నడిచారో ఏమో. చూడండి, ఫుల్ ఎండలు అలానే లోపలికి వెళ్ళామన్నమాట. చాలా ఎండ ఉందండి. అసలు కాలు అయితే కాలుతాయి అన్నమాట. చెప్పులు వేసుకోకూడదు. అలానే నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే అండి లోపల. చూడండి ఎంత బాగుంది అసలు. టెంపుల్ లోపల అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి. ఆ కట్టడి చూడండి ఎంత బాగుంది అసలు. అబ్బాబాబా, నాకైతే అసలు అది చూసి అలానే ఉండాలనిపించింది. కానీ ఇంకొక దిక్కు దర్శనం టైం అవుతుంది అనేసి మేమైతే ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. ఏది సరిగా చూడలేదు మేమైతే. చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది అసలు. స్తంభాల మీద అయితే అసలు సూపర్ ఉందండి. ప్లేస్ అయితే అసలు ఎంత పెద్దగా ఉంటుందో అసలు టెంపుల్ అయితే. అసలు చూస్తుంటుంటే అలానే అక్కడనే ఉండాలనిపిస్తుంటుంది. అంత బాగుందండి కట్టడి అయితే. ఇది లోపలికి వెళ్ళనీకే. చూడండి, లోపలికి వెళ్ళనీకనే ఎంత పెద్దగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాకైతే ఇంకా పెద్దగా ఉందండి అసలు టెంపుల్ అయితే. అంత బాగా అనిపిస్తుంది మనకైతే. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు రష్ లేనప్పుడు అయితే వెళ్తే మాత్రం. కానీ మేము వెళ్ళినప్పుడైతే సాటర్డే సండే అలా టైంలో వెళ్ళాం కదండి. ఫుల్ రష్ ఉన్నారనమాట. మనకైతే దర్శనానికి అయితే క్యూ లైన్ అయితే చాలా ఉంది. చూడండి ఎంతమంది వచ్చేసారు అసలు. చూడండి, ఇక్కడ శివలింగాలు ఉన్నాయి. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని శివలింగాలు అయితే ఇలా మనకి కనిపిస్తాయి. చాలా బాగుంటుందండి అసలు. బ్యూటిఫుల్ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క శివలింగం ఇలా మొత్తం ఎండింగ్ వరకు ఉంటుంది. చూడండి ఎంత పెద్ద ప్లేస్. చూడండి, మంచిగా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు క్యూ లైన్ అలాగనే ఉన్నది కదా, ఆ క్యూ లైన్లో నిలబడి ఫుల్ ఎంజాయ్ చేసిందన్నమాట మా పిల్లలైతే. ఇక్కడ చూడండి, నా వెనకాలైతే బొమ్మలు ఎలా ఉన్నాయో అసలు సూపర్ ఉన్నాయి కదండి. ప్యారెట్ ఇంకా ఏవేవో బొమ్మలు అయితే నాకు చాలా బాగా అనిపించినాయి, అందుకే తీసాను. చూడండి ఎంత పెద్ద పెద్ద ప్లేసెస్ అసలు. అబ్బబ్బా, ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇంకా మాది దర్శనం అయిపోయిందండి. ఇంకా బయటికి అయితే వచ్చేసాము.
చూడండి ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ బయటకి మనకైతే గుండం కనిపిస్తుంది. ఆ గుండం దగ్గర వాటర్ అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. చూడండి మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. అందులో ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయి, అసలు ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి అసలు సూపర్ అనిపిస్తుందండి. వీడియోలో క్యాప్చర్ చేశాను కదా, ఎంత బాగా అనిపించింది నాకైతే. అసలు లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. లోపలికి అయితే అలో లేదండి, మొత్తం క్లోజ్ చేశారనమాట. గుండంలోకి అయితే అలో లేదు, ఓన్లీ బయట నుంచే మనమైతే చూడాలి. అసలు ఎంత సూపర్ అండి. వాటర్ది అయితే అసలు మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది, అక్కడనే ఉండాలనిపిస్తుంటుంది. అసలు 3 ప్లేసెస్లో సూపర్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఫిషెస్ కనిపిస్తున్నాయి అండి, అన్నీ ఉన్నాయి చూడండి అసలు ఒకటే దగ్గర. చాలా బాగున్నాయి కదండి. అసలు వ్యూ అయితే అదిరిపోయిందండి. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదండి గుండం ఇంత మంచిగా ఉంటుందని. ఏదో మామూలుగా ఉంటుందిలే అని అనుకున్నాను, కానీ ఒక్కొక్క ప్లేస్లో అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి. అక్కడనే స్పెండ్ చేయాలనిపించింది టైం, కానీ ఇంకా మాకైతే కుదరలేదండి. ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు అనుకున్నాము. ఇంకా ఈ దర్శనం అయిపోయాక నెక్స్ట్ అయితే మేము విష్ణు కంచి దర్శించుకోనికి అయితే బయలుదేరామండి. ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము, ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇది బయటికి వెళ్ళడానికి దారి, సేమ్ ఎటు నుంచి వచ్చామో అటు నుంచే బయటికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ కూడా వ్యూ ఎంత బాగుంది, అసలు చాలా సూపర్ ఉంది కదా అండి శివకంచి టెంపుల్. ఎవరైనా దర్శనం చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి, సూపర్ ప్లేస్ అండి అసలు. ఓకే అండి, ఇప్పుడైతే మేము విష్ణు కంచిని దర్శించుకోనికైతే వచ్చాము. చూడండి ఇదే విష్ణు కంచి టెంపుల్, ఇది కూడా సూపర్ ఉంటుందండి. విష్ణు కంచి టెంపుల్ అయితే అసలు చాలా బాగున్నాయండి. అసలు కట్టడి అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది, అసలు షార్ట్లో పెట్టాను కదండి, అంత బాగుంది అసలు. అదైతే అక్కడ నిలబడి చూస్తే మాత్రం అసలు అలానే పైకే చూడాలని అన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఇక ఎంత బాగుంది అసలు, స్కైలో అలా కనిపిస్తుంటే అసలు ఎక్సలెంట్ ఉందండి. ఇది లోపలికి వెళ్ళే దారి, ఇది గోపురం, చాలా బాగుందండి. ఇది కూడా ఎవరైనా ఇంకా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంది. ఇక్కడనే బంగారు బల్లి అండ్ వెండి బల్లి ఉంటుందండి, అది దర్శించుకుంటే మన దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి అన్నమాట, బల్లి దోషాలు. అందుకనే మేమైతే ఫాస్ట్గా అది దర్శించుకోవాలనేసి మేమైతే అన్నీ తొందరగా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఇక్కడికి. ఎందుకంటే 12 o'clock వరకే ఉంటుంది, తర్వాత క్లోజ్ చేస్తారని చెప్పారు. సో అందుకనే మేమైతే అన్నీ ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయి ఇలా మేమైతే బయట కూర్చున్నాము. చూడండి ఇక్కడ మాకు ఎదురుగానే వెండి బల్లి బంగారం బల్లి అయితే ఉంటుందండి, అక్కడ దర్శించుకొని మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి 3 ప్లేసెస్లో. దర్శనం అయితే బయటికి వచ్చే దగ్గర ఇదైతే ఒక మండపం లాగా ఉందండి. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడనే కుండం ఉంటుంది అనమాట, కొంచెం ముందుకు వెళ్తే కుండం వస్తుంది. చూడండి ఎంత బాగుంది అసలు, బ్యూటిఫుల్ అట్రాక్షన్ అండి ఈ టెంపుల్కి అయితే. గుండం అని చెప్పుకోవాలి, ఎంత సూపర్ ఉంది చూడండి అసలు. కళ్ళు అయితే చెదిరిపోతాయి అనమాట, అక్కడనే టైం స్పెండ్ చేయాలన్నట్టు అనిపిస్తుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే అండి, వీడియో ఇంకా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.